అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా. సమరసేనుడు సైనికులు కొంత దూరం పరిగెత్తి ఒకచోట ఆగారు. దూరంగా కుంభాండుడి ఆటవికుల కేకలు వినబడుతున్నాయి. వాళ్ళు తమ వెంటబడటం మాని తోడేళ్ల నుంచి ప్రాణరక్షణకు దిగువనున్న అడవికేసి పారిపోతున్నారని సమరసేనుడు గ్రహించాడు. మాంత్రికుల జాడలేదు. తోడేళ్లు మాత్రం ఇంకా భయంకరంగా అరుస్తూనే ఉన్నాయి. అలసిపోయిన సైనికులతో పాటు సమరసేనుడు ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆలోచించగా కుంభాండు కూడా ధనరాశులున్న నావను వశపరుచుకోవాలని గట్టి ప్రయత్నం ప్రారంభించాడని సమరసేనుడికి అర్థమైపోయింది. ఇక ఇప్పుడు ఆ నావ కోసం ఆరాటపడేవాళ్ళు నలుగురయ్యారన్నమాట. తను, కుంభాండు, ఏకాక్షి, చతుర్నేత్రుడు. సమరసేనుడు ఇలాంటి ఆలోచనల్లో ఉండగా సైనికులు మాత్రం తమ ద్వీపానికి ఎంత త్వరగా పోదామా అన్న ఆతృతలో ఉన్నారు. సేనాని, మనం ఈ భయంకర ద్వీపాన్ని త్వరగా వదిలిపోవడం మంచిది కదా, అందుకు తగిన ప్రయత్నాలు చెయ్యండి అన్నాడొక సైనికుడు. మేం అందరం కోరేది అదేనన్నట్లుగా మిగతా సైనికులు తలలు ఊపారు. ఇది గమనించిన సమరసేనుడు సైనికులతో, తొందరపడకండి, ఈ ద్వీపాన్ని వదిలిపోవడం క్షేమం అని ఏనాడో నిర్ణయించుకున్నాం కదా, దాన్ని గురించి పదే పదే అనుకునే ప్రయోజనం లేదు. అసలు ప్రశ్న ఈ ద్వీపాన్ని వదిలిపోయేందుకు మార్గం ఏమిటన్నది అన్నాడు. ద్వీపాన్ని వదిలిపోయే మార్గం ఏమిటో సైనికులకు తెలియదు. తాము సముద్రం తీరంలో వదిలి వచ్చిన ఓడలు ఏ స్థితిలో ఉన్నాయో వారెరుగరు. ఏకాక్షి మాంత్రికుడి నుంచి, కుంభాండుడి నుంచి ప్రమాదం కలగకుండా చూసుకోవాలి. వాళ్ల కంటబడకుండా తప్పించుకుపోవాలి. మనం ఇక్కడి నుంచి తప్పించుకుపోయేందుకు చతుర్నేత్రుడు సాయపడలేడా అని ఒక సైనికుడు సమరసేనుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకు ఏమని జవాబివ్వాలో సమరసేనుడికి తెలిసింది కాదు. తమను ఈ భయంకర ద్వీపం నుంచి కుండలిని ద్వీపం చేర్చమని చతుర్నేత్రుణ్ణి అర్థించటం వివేకమవుతుందా? అంతేకాక ఆ పని చతుర్నేత్రుడికైనా సాధ్యమా అన్న అనుమానం కూడా సమరసేనుడికి కలిగింది. అందరూ ఇలాంటి ఆలోచనల్లో ఉండగా ఎక్కడి నుంచో రివ్వుమంటూ ఒక బాణం వచ్చి సమరసేనుడి తలకు ఒక అడుగు ఎత్తులో చెట్టుబోదెకు గుచ్చుకుపోయింది. ఆ మరుక్షణం సమరసేనుడు ఎగిరి నిలబడి, అందరూ చెట్ల వెనుకకు తప్పుకోండి, ద్రోహి కుంభాండు ఎక్కడో పొంచి ఉండి మనను హతమార్చాలని చూస్తున్నాడు అంటూ దాపులనున్న చెట్ల గుంపుకేసి పరిగెత్తసాగాడు. సైనికులు తమ నాయకుణ్ణి అనుసరించి పరిగెత్తారు. ఆ మరుక్షణం పట్టుకోండి, ప్రాణాలతో వదలకండి అన్న కుంభాండుడి కేకలు వినిపించాయి. ఈటెలు పట్టిన ఆటవికులు అడవి దద్దరిల్లేలా అరుస్తూ చెట్ల మాటు నుంచి బయటికి రాసాగారు. సమరసేనుడు తాను చాలా ప్రమాదంలో చిక్కుకున్నానని గ్రహించాడు. తన వెంట ఉన్న 5 సైనికులతో అన్ని వైపుల నుంచి చుట్టముట్ట చూస్తున్న ఆటవికుల్ని ఎదుర్కోవడం క్షేమం కాదు. కుంభాండు ఆటవికుల్ని హెచ్చరిస్తూ వెంట తగులుకున్నాడు. గుబురుగా పెరిగిన చెట్ల నీడల్లో దాగుతూ, వీలైనప్పుడు పరిగెత్తుతూ సమరసేనుడు సైనికులు కొంత దూరం వెళ్ళారు. ఆసరికి చంద్రకాంతి తగ్గిపోయి క్రమంగా చీకట్లు ఆవరిస్తూ ఉండటం వల్ల సమరసేనుడికి కుంభాండుడి కంట పడకుండా తప్పించుకుపోవడం వీలయ్యింది. చివరకు అందరూ ఒకానొక కొండగుహ ప్రాంతం చేరారు. కుంభాండు ఆటవికులు ఇంకా తమను వెంబడిస్తున్నట్లు వాళ్ల కేకలను బట్టి గ్రహించాడు. ఇంకా మరికొంత దూరం పరిగెత్తటం కన్నా దాపులనున్న ఏ చీకటి గుహలోనో ప్రవేశించి ఆ రాత్రికి అక్కడ కాలం గడపటం మంచిదనిపించింది సమరసేనుడికి. ఎదురుగా కనపడుతున్న గుహకేసి సమరసేనుడు పరీక్షగా చూస్తున్నంతలో
సైనికులు తమ నాయకుడి ఆలోచన గ్రహించి అటుకేసి 4-5 అడుగులు వేశారు. వెంటనే సమరసేనుడు వాళ్లను తొందరపడకండి, కొంచెం ఆగండి అంటూ హెచ్చరించాడు. తొందరపడి గుహలో ప్రవేశించటం ప్రమాదకారణం కావచ్చు. ఆ గుహలో సింహం లాంటి ఏ క్రూర మృగమో ఉండవచ్చు గదా అన్నాడు సమరసేనుడు. సేనాని, మరేం చెయ్యాలి? కుంభాండు ఆటవికులతో మన వెన్నంటి వస్తున్నాడు కదా అన్నాడొక సైనికుడు వెనుతిరిగి చూస్తూ. గుహలో సింహం ఉన్నది లేనిది తెలుసుకోవడం ఎలా? మరొక గుహ దగ్గరకు పోయినా ఇదే సమస్య ఎదురవుతుంది కదా అన్నాడు మరొక సైనికుడు. సైనికుల ప్రశ్నలకు సమరసేనుడు చిరునవ్వు నవ్వాడు. తాను ముందుగా హెచ్చరించకపోతే వాళ్ళు గుహలోకి జొరబడటం జరిగి ఉండేది. ఒకవేళ ఏ సింహమో పులో అక్కడ ఉంటే వాళ్ళు దానికి ఎరాయిపోయి ఉండేవాళ్ళు. సమరసేనుడు విల్లంబులు చేతికి తీసుకొని, మీరందరూ కత్తులతో సిద్ధంగా ఉండండి, నేను గుహలోకి బాణం కొడతాను. ఒకవేళ లోపల ఏదైనా క్రూర మృగం ఉంటే అది హఠాత్తుగా మన మీదికి వచ్చి పడుతుంది, జాగ్రత్త అన్నాడు. సైనికులను ఇలా హెచ్చరించి సమరసేనుడు గుహలోకి బాణం వదిలాడు. మరుక్షణం అతడు ఊహించినది నిజమని రుజువయ్యింది. భయంకరంగా గర్జిస్తూ సింహం ఒకటి చీకటి గుహ నుంచి బయటకు దూకింది. కత్తులు దూసి సిద్ధంగా ఉన్న సైనికులు అది తమ మీద దూకబోయేంతలో కత్తులతో దాన్ని ఎదుర్కొన్నారు. 2-3 కత్తి దెబ్బలు తిని సింహం మరింత పెద్దగా గర్జిస్తూ అడవిలోకి పారిపోయింది. సమరసేనుడు ఈసారి ఒక సైనికుడి నుంచి కత్తి తీసుకొని గుహకేసి నడిచాడు. మిగతా సైనికులు అతన్ని అనుసరించారు. అందరూ గుహలోపల అడుగుపెట్టేసరికి వాళ్లకు చిన్న అరుపు లాంటిది వినిపించింది. సమరసేనుడు చప్పున ఒక్క అడుగు వెనక్కి వేసి, గుహలో గాయపడిన మరొక సింహం ఉన్నట్లుంది. అది ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకోకుండా లోపలికి వెళ్ళడం ప్రమాదకరం, నిప్పు వెలిగించండి అన్నాడు సైనికులతో. వెంటనే 2 సైనికులు చెకుముకి రాయి కొట్టి గుహద్వారం దగ్గర మంట చేశారు. దానితో చిన్న కాగడా ముట్టించి సమరసేనుడు ముందుకు వెళ్ళి గుహలోపలి భాగాన్ని పరీక్షగా చూశాడు. అక్కడ బాణం దెబ్బతిని గిలగిలా తన్నుకుంటున్న ఒక సింహం పిల్ల, దాని పక్కనే అరుస్తూ మరొక సింహం పిల్ల కనిపించాయి. భయం లేదు, ఇక లోపలికి రండి అన్నాడు సమరసేనుడు. సింహం పిల్లల్లో గాయపడకుండా ఉన్నది మెల్లగా అరుస్తూ గుహ వెనుక భాగానికి పోసాగింది. సమరసేనుడు చిన్నగా ఈలవేసి గుహలో ఒక పక్కగా కూర్చున్నాడు. సైనికులు కూడా గుహలోకి వచ్చారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. కుంభాండు ఆటవికులు ఇంకా సమరసేనుడి కోసం అడవి గాలిస్తున్నారన్న సూచనగా అప్పుడప్పుడు వాళ్ల కేకలు వినబడుతున్నాయి. తాము దాగి ఉన్న చోటు తెలియకుండా ఉండేందుకు సమరసేనుడు గుహ ముందు వెలిగించిన మంట ఆర్పివేశాడు. గుహలో చాలా చీకటిగా ఉంది. బాణం దెబ్బతిన్న సింహం పిల్ల చచ్చిపోయింది. గుహ వెనుకకు పోయి కూర్చున్న సింహం పిల్ల మాత్రం అక్కడే ఉండి కవ్విస్తున్నట్లు మధ్య మధ్య మెల్లగా గర్జిస్తున్నది. బయటికి పారిపోయిన సింహం తన పిల్లల కోసం తిరిగి రావచ్చునన్న భయం సమరసేనుడికి కలిగింది. కుంభాండు ఆటవికులు తమ కోసం అడవిలో ఇంకా వెతుకుతూ ఉంటారన్న అనుమానం కూడా అతన్ని బాధించసాగింది. ఈ కారణాల వల్ల సమరసేనుడితో పాటు సైనికులు కూడా ముంచుకు వస్తున్న నిద్రను ఆపుకుంటూ చీకట్లో అలాగే కూర్చున్నారు. హఠాత్తుగా సమరసేనుడికి ఒక అనుమానం కలిగింది. ఒకవేళ కుంభాండు తాను దాగి ఉన్న గుహ ఎక్కడో తెలుసుకొని తన ఆటవిక మూకతో గుహ ద్వారాన్ని అటకాయిస్తే తమకు పోరాడేందుకు కూడా అవకాశం లేకుండా ప్రాణాలు విడవవలసి వస్తుంది. అందువల్ల సైనికులను దాపులో ఉన్న చెట్ల మీద వేగులుగా ఉంచటం మంచిది అనుకున్నాడు. మనం అందరం ఈ గుహలో కూర్చోవడం వల్ల హఠాత్తుగా కుంభాండు మన మీద దాడి చేస్తే
చిక్కుల్లో పడిపోతాం. కనుక మీరు ఆ చెట్లెక్కి కుంభాండు ఆటవికులు మన కోసం ఏ ప్రాంతాల వెతుకుతున్నారో కనిపెట్టి చూడండి. ఒకవేళ వాళ్ళు ఈ ప్రాంతాలకేసి వస్తూ ఉండటం కంటబడితే మనం ఇక్కడి నుంచి మరొక చోటుకు తప్పుకుందాం అన్నాడు సమరసేనుడు సైనికులతో. సైనికులు తమ నాయకుడి ఆజ్ఞ వింటూనే గుహ నుంచి బయటకు వచ్చి అక్కడికి దాపుల గుబురు కొమ్మలతో ఉన్న చెట్టెక్కి అడవిలో కుంభాండు ఏ ప్రాంతాన ఉన్నది చూడసాగారు. గుహలో ఒంటరిగా ఉన్న సమరసేనుడికి దగ్గరలోనే మాటలు వినపడ్డాయి. అవి తన సైనికుల మాటలు కాదని గుర్తించాడు. ఒకవేళ కుంభాండుడి అనుచరులేమో అన్న అనుమానం కలిగిందతడికి. నిశ్శబ్దంగా గుహ ద్వారం దగ్గరకు వచ్చి బయటకు తొంగి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. తృప్తిగా తలాడించి గుహలోపలికి వెళ్ళగానే ఈసారి మాటలు స్పష్టంగా వినపడసాగాయి. సమరసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. గుహలో ఎక్కడన్నా రహస్యద్వారం ఉన్నదేమో అని పరికించి చూశాడు. ఆ మాటల ధ్వని గుహ వెనుక వైపు నుంచి వస్తున్నట్లు తెలుసుకొని నిర్విణుడైపోయాడు. పెద్ద కొండలలో ఉన్న ఈ చిన్న గుహ వెనుకకు మానవ మాతృలు ఎలా వెళ్ళగలిగారా అన్న సంశయం అతడికి కలిగింది. రహస్యద్వారం ఏమైనా ఉన్నదేమోనని ఈసారి గుహ వెనుక భాగాన్ని పరీక్షించి చూడసాగాడు. హఠాత్తుగా అతడి చేతికి చిన్న మేకు లాంటిది తగిలింది. దాన్ని పట్టుకొని బలంగా గుంజేసరికి రాతిలో మలచబడిన ఒక చిత్రమైన తలుపు తెరుచుకుంది. అందులో నుంచి చంద్రకాంతి గుహలో ప్రవేశించింది. అక్కడికి కొద్ది గజాల దూరంలో ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నట్లు సమరసేనుడు చూశాడు. వాళ్ల దుస్తుల తీరును బట్టి వాళ్ళు ఆటవికులుగా లేరు. సమరసేనుడు ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తున్నంతలో వాళ్ల దృష్టి అతడిపైన పడింది. వాళ్ళు మెరుపు వేగంతో సమరసేనుడి పైకి దూకి పెడరెక్కలు విడిచి పట్టుకున్నారు. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.